ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం ముందు మరొకసారి వాక్యం అందించడానికి మరి దైవ సేవకులు బ్రదర్ బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ టీవీ పరిచయం ద్వారా వాక్య సందేశం అందించడానికి ప్రభా నీ కుమారుడు, నీ దాసుడు బ్రదర్ బాబురావు గారిని మీరు ఏర్పాటు చేసుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభు నాయన మీరు తెరవ చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు నాయన మార్పునకు తీసుకురండి. అయ్యా ఇదిగో ప్రభు వారితో మీరు మాట్లాడండి, వారి మనసులు మార్చండి. ఈ సమయం ముందు ఇక నాయన ప్రారంభం నుంచి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నీ ఆత్మ అధ్యక్షత వహించమని యేసునామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మీతో పాటు నాకును నేర్చుకోవడానికి, ఆయన ఉన్నతమైన నామాన్ని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి సంతోషిస్తూ మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొని గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అలాగే రోమాపత్రిక 14:12. ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపగల. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల వందనాలు, స్తోత్రముల తండ్రి, ఈ ఉదయకాల సమప్రభ ఈ యొక్క అమూల్యమైన సన్నిధిని, అమూల్యమైన సమయాన్ని, నీ దివ్య వాక్యమును ప్రభ నీ సన్నిధిలో మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమప్రభ ఈ స్థలంలో నీవు ఉన్నావు ప్రభ, మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో చదవబడిన మాట స్పష్టంగా దాన్ని దేంతో కంపేర్ చేశారంటే యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం ఏది? మత్తయి సువార్త 18వ అధ్యాయం ఇంత చదివినటువంటి మాట 23వ వచనం, 21వ వచనం నుంచి చదివితే, ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి అని చదువుతూ 23వ వచనం దగ్గరికి, కావున పరలోక రాజ్యము అని యేసుప్రభు వారి స్వయంగా చెప్పుచున్నటువంటి ఉపమానం అనమాట. కాబట్టి లెక్కలు దేనితో కంపేర్ చేయబడిందంటే పరలోక రాజ్యముతో కంపేర్ చేయబడింది. అలాగే రోమపత్రికలు చదివిన మాట కూడా, మనలో ప్రతి వాడును లెక్క అప్పగింపబడను. ఎప్పుడు లెక్క అప్పగించాలి? ఈ లోకంలో మనల్ని ఎవరిని అడుగుతారంటే లెక్కలు, ఏదైనా ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో మనల్ని అకౌంటబుల్ ఉంటాం. మన పైన సుపీరియర్ లెక్క అడుగుతాడు. ఒక అకౌంటెంట్ కానీ లేకపోతే ఒక ఆఫీసర్ కింద సబార్డినేట్ని లెక్క అడుగుతాడు. ఫైనాన్స్ విషయంలో కానీ, డ్యూటీ విషయంలో కానీ, ఏదైనా సరే. అందుకే ప్రతి డిపార్ట్మెంట్ కూడా మరి ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి నెలలో ఆడిటింగ్ చేస్తారు. ఆడిటింగ్ అంటే ఏంటి? తెలుగులో అర్థం లెక్కలు తనిఖీ చేయడం అనమాట. సో లెక్కలు తనిఖీ చేయడం అనేది ప్రతి డిపార్ట్మెంట్లోనూ, ప్రతి బిజినెస్లోనూ, ప్రతి గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనూ ఉంటుంది. ఈ లోకపరమైనటువంటి ఉద్యోగం, వ్యాపారం చేస్తే అదంతా ఎందుకు? మనం ఒక తండ్రి భార్యకు ఆ నెల ఖర్చుల నిమిత్తం ఒక 20,000 ఇచ్చాడు అనుకోండి. మంత్ ఎండింగ్లో భర్త భార్యను అడుగుతాడా? 20,000 ఇచ్చాను కదా, ఏం చేసావు చెప్పంటే అడుగుతాడు తప్పకుండా. ఒక కుమారుడికి ఒక 5,000 ఇచ్చాడు అనుకోండి, హాస్టల్కో లేకపోతే దేనికో, 5,000 ఏం చేసాను అడుగుతాడు. కాబట్టి సో అకౌంట్ సెటిల్మెంట్ అనేది, సో అకౌంట్ ఆడిటింగ్ అనేది ప్రతి చోట మనము చూస్తూనే ఉంటాం. అలాగే దేవుడు కూడా లెక్క అడుగుతాడని ఉపమానాల ద్వారా చాలా సందర్భాలు తెలియజేస్తూ ఆ లెక్కను గురించి మనల్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరతము ఎంతో ఉన్నదని వాక్యం ద్వారా మనము గమనించుకోవాలి. యవనస్తుడైనా, నడు వయసు కలిగిన వాడైనా, వృద్ధుడైనా సరే, సేవకుడైనా, పరిచారకుడైనా, ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ఒకరోజు లెక్క అప్పగించాలి. ఆ లెక్క అప్పగిస్తేనే దాన్ని బట్టి వారికి జీతము దేవుడు ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆ లెక్కలు ఈరోజు మనం సరి చేసుకుందాం, ఒకసారి తెలుసుకుందాం. అసలు ఆ లెక్క ఎలాగా మనం ఆడిటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారని చెప్పి సర్క్యులర్ ఇవ్వగానే ఆ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంవత్సరంలో ఏమైతే ట్రాన్సాక్షన్ జరిగినాయో, పర్చేజింగ్స్, సేల్స్,
ఎక్స్పెండిచర్స్, ప్రాఫిట్స్, లాసెస్ ఇవన్నీ కూడా రిసీప్ట్స్ విత్ ప్రూఫ్ అన్నీ సరి చేసుకుని ఆడిటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయడానికి రెడీగా సబ్మిట్ చేసి ఉంచాలన్నమాట, అప్డేట్ చేసి ఉంచాలి. అది ప్రతి డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాగే మనము మరి దేవుడు మనల్ని లెక్క అడిగే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజుకు మనం ఏం చేయాలి, ఏం లెక్కలు సరి చేసుకోవాలి, ఏం మనం అప్డేట్ చేసుకోవాలి అనేది కూడా వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విషయం అని యేసుప్రభు చెప్పారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము ఉద్యోగం కోసం చర్చిలోకి వచ్చామా, వివాహం కోసం చర్చిలోకి వచ్చామా, లేకపోతే ఈలోక ఆశీర్వాదాలు చర్చిలోకి వచ్చామా, వాటితో పాటు ఇంకొకటి ఏంటి, పరలోక రాజ్యం కావాలని మనం దేవుని సన్నిధికి వచ్చాం. నాకు పరలోక రాజ్యం కావాలన్న వాళ్ళు చేతుల పైకి లేపండి. నేను ఎవరులేండి, పాస్టర్ గారు ఎవరు, దేవుడే ఇస్తాడు. కొంతమంది లేపడానికి మొహమాట పడ్డారు. ఒక పాస్టర్ గారు ఇలాగే అడిగారంట, పరలోక రాజ్యం కావాల్సిన వాళ్ళు చేతుల పైకి లేపడంటే అందరూ ఎత్తారు, కానీ ఒక లేడీ ఎత్తలేదు. ఒక ఇంటి కోడలు, ఏమ్మా ఏంటి నువ్వు పరలోకానికి వెళ్ళవా అంటే, మా మామగారు అత్త వీళ్ళందరూ పోతే నాకు ఇక్కడే పరలోకం ఉందంట. అంటే భూలోకమే పరలోకం అంట వాళ్ళందరూ పోతే. మీరు భూలోకం పరలోకమో నరకమో తెలుసుకోవాలంటే ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక గంట అన్ని వార్డులు తిరిగి వస్తే ఒక మినీ హెల్ లాగా ఉంటుంది అనమాట. అది ఎవరైనా డాక్టర్లు ఉంటే ఇక్కడ వాళ్ళకి రోజు చూస్తూనే ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఒక నరకంలాగా కనపడుతుంది. పేషెంట్లు చూస్తూ ఉండండి, సగం కాలిపోయినళ్ళు, సగం విరిగిపోయినళ్ళు, భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవిస్తున్న వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భూలోకంలో నరకం అనేది మన కళ్ళెత్తే కనబడుతూ ఉంటుంది పరిస్థితులు బట్టి. చాలామంది అనేక సందర్భాల్లో వారి జీవితాల్లో మాటలు బట్టి నరకం అనిపించేసాను రా నేనంతా, లేకపోతే ఆ బాస్ ఉంటే ఆ బాస్ దగ్గర ఆడుంటే నరకమే ఆ బాస్ దగ్గర పనిచేయాలంటే అని అనేటువంటి ఎక్స్పీరియన్స్తో కొన్ని సందర్భాల్లో మాటలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ భూలోకంలో ఎక్కడ వెతికినా కానీ పరలోకం అనేది కేవలం దేవుని సన్నిధిలో దేవుడు ఇస్తాడు, ఇంకెక్కడ కూడా దొరకదు. అయితే నిత్యమైనటువంటి పరలోకం పొందుకోవాలంటే దేవుడు చెప్పినటువంటి కొన్ని మాటలు మనము ఉపమానాలు అలాగే లెక్కలు సరి చేసుకోవడం అనేది చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 2 లెక్కలు ఉన్నాయి, అంటే చాలా ఉన్నాయి కానీ 2 చెప్తా ఈరోజు మీకు. ఈ రెండింటిని లెక్కలు మనం దృష్టిలో పెట్టుకుని మన అల్టిమేట్గా పరలోకానికి సంబంధించిన లెక్కలు మనం సరి చేసుకోవాలి. మన ఆయుష్ ఎంతండి? మానవుని ఆయుష్, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలము నెడల 80 సంవత్సరాలు. అయితే మొదటి మానవుడు ఆదాము గారి ఆయుష్ ఎంత? 930 సంవత్సరాలు. దేవుని దృష్టిలో ఒక్కరోజు అంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు. మరి దేవుని చేత స్వహస్తాల చేత నిర్మించబడి దేవుని రూపంగా తయారు చేయబడినటువంటి ఆదాము సహితము ఒక్కరోజు కూడా బ్రతకలేదు దేవుని దృష్టిలో. అంగీకరిస్తున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదాము ఒక్కరోజన్నా బతికాడా? దేవుని లెక్క ప్రకారము బతకలా. 930 సంవత్సరాలే. అంటే ఎన్ని రోజులు తగ్గింది? 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు ఎవరికి ఇచ్చారంటే వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి మనమే ఇచ్చాడు దేవుడు. ఒక్కరోజు లెక్క పూర్తి చేయాలంటే 930 సంవత్సరాలు ఆదాముకి ఇచ్చాడు. ఎందుకని ఆదాము లెక్క ఒక్కరోజు కూడా పూర్తి చేయకుండా దేవుడు తీసుకున్నాడంటే ఆదాము లెక్క తప్పాడు. దేవుడు చెప్పిన లెక్కను ఏదైనా తోటలో ఆదాము తప్పిపోయాడు. కాబట్టి ఆ 1 డే లెక్క పూర్తి చేయలేకపోయాడు. ఆ 1 డే కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి 70 సంవత్సరాల లెక్క దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకే 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తాడు. తీయండి ఒకసారి, మీ అందరికీ తెలిసిందే. 90వ కీర్తనలో 12వ వచ్చింది చదవండి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. 10వ వచనంలో ఉంది, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. మన ఆయుష్ 70 సంవత్సరాలు. అంటే మొదటి మానవుడు తప్పినటువంటి లెక్క మనం పూర్తి చేయాలి 1 డే. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి లెక్క 70 సంవత్సరాలు. ఈ 2 కలిపితే 1000 సంవత్సరాలు. అయితే దేవుడిచ్చిన బలాన్ని, అధిక బలం ఉన్న ఎడల అంటే ఏం బలం అది? అధిక బలం. ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకాలంటే అధిక బలం అంటే కండ బలం కాదు, కత్తి బలం కాదు, ధన బలము కాదు, జ్ఞాన బలము కాదు. ఏం బలం అది?
దేవుడిచ్చేటువంటి బలం. 18వ కీర్తన 32 వచ్చింది చదవండి. మన దేవునికి ఉన్న బిరుదులు మనకు తెలుసు. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే. చాలు, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే. దేవుడిచ్చేటువంటి బలాన్ని బట్టి, అంటే రక్షణ పొందితే దేవుడిచ్చేటువంటి బలాన్ని బట్టి, ఆత్మీయ బలము, దేవుని యొక్క పరలోక బలం మనం కలిగి ఉంటే ఇంకా ఈ లోక సమస్యలన్నీ ఛేదించుకుంటూ ఇంకొక 10 సంవత్సరాలు, అంటే ఇప్పుడు బైబిల్లో ఉన్నది చెప్తున్నా, కొంతమంది 90 కూడా బతుకుతున్నారు అనుకోండి, అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క లెక్క. కానీ మనము దేవుని యొక్క ఉద్దేశంలో మరి మన తాత ముత్తాత అయినటువంటి ఆదాము లెక్కని పూర్తి చేయడానికి మన మీద పెట్టినటువంటి లెక్క ఏంటంటే 70 సంవత్సరాలు. ప్రియమైన దేవుని, అయితే ఈ 70 సంవత్సరాల్లో ఎలాగూ జీవిస్తున్నాము అనేది కూడా మనము లెక్క పెట్టుకోవాలి. అందుకే అక్కడ అంటున్నాడు అనమాట, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. అంటే ఈ 70 సంవత్సరాల నా ఆయుష్కాలంలో నేను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఏమేమి సరి చేసుకోవాలి, నిత్యరాజ్యంలో నీవు అడిగేటువంటి లెక్కల్ని మేము మరి సక్రమైనటువంటి లెక్కలుగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనము గమనించుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసుప్రభువు వారు చాలా సందర్భాల్లో ఉపమానాల్ని మరి తలాంతులను బట్టి ఎగ్జాంపుల్ చెబుతూ 10,000 తలాంతులు, 5,000 తలాంతులు వారిని పిలిచి లెక్క అడగడం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది పరలోక రాజ్యానికి పోల్చబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక లెక్క మరి, అంటే మనం పోవడం అనేది ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత గ్యారంటీ ప్రతి ఒక్కడికి. ఇంక ఈ రోజుల్లో ఎప్పుడు పోతామో మనకి తెలియదు. అలాంటి పరిస్థితిలో ఒకవేళ 70-80 సంవత్సరాలు ఇచ్చిన లెక్క పూర్తి అయినప్పుడు మరి ప్రతి మనిషి ఆయుష్ ముగించబడుతుందని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఇంకొక లెక్క ఏంటంటే పేతురు గారు రాశారు, 2 పేతురు 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మరిచిపోకడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. దేవుని స్తోత్రం. ఎవరి దృష్టికి? పేతురు గారి దృష్టికి కాదు. పేతురు గారు రాస్తున్నారు కానీ ఎవరి దృష్టితో చెప్తున్నారు అక్కడ? ప్రభు దృష్టికి. ప్రభు దృష్టి ఇందాక అనుకున్నాం మనం, ఒక 1 day ఈజ్ ఈక్వల్ టు 1000 years. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు భూలోకంలోనికి వచ్చి ఆరోహణం అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2023 సంవత్సరాలు. అంటే ఎన్ని రోజుల కింద లెక్క ప్రభు దృష్టిలో? 3వ రోజు. 2 రోజులు కంప్లీట్ అయిపోయింది, 3వ రోజు స్టార్టింగ్లో ఉన్నాం. సో ప్రపంచ పునరుత్థాన దినం ఒకటి ఉందని మనందరికీ తెలుసు, అవునా? యుగాంతం రోజు పెండ్లి కుమారుడుగా యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మరి క్రీస్తునందు మృతులైన వారు, సమాధిలో నిద్రించిన వారు మహిమ శరీరం ధరించుకొని రెప్పపాటులో లేవాలి. అది ప్రపంచ పునరుత్థాన దినము. ప్రపంచ పునరుత్థాన దినాన్ని గుర్తు చేయడానికి యేసు ప్రభు వారు కూడా చనిపోయి 3వ రోజు లేచారు, అవునా? ఆయన పునరుత్థానం ఎన్నో రోజు? 3వ రోజు జరిగింది. 3వ రోజు ఏ విధంగా యేసు ప్రభు వారు పునరుత్థానుడై అనేక మందికి 40 దినాలు కనబడి పరలోకానికి ఆరోహణం అయ్యారో, అలాగే ప్రపంచ పునరుత్థాన దినం కూడా 3వ రోజు జరగవలసినటువంటి లెక్క ఆసన్నమవుతుంది. అంటే ఈ 3వ రోజు ఎర్లీ స్టేజ్లో ఉన్నాం. యేసు ప్రభు వారు కూడా 3వ రోజు ఏ విధంగా పునరుత్థానుడయ్యారో ఈ ప్రపంచ పునరుత్థానం కూడా జరగడానికి సిద్ధంగా ఉందని మనము యేసు ప్రభు వారు చెప్పినటువంటి సూచనలు నెరవేర్పులు బట్టి మనము లెక్కను అర్థం చేసుకోవాలి. సో ప్రపంచ పునరుత్థానము 3వ రోజు ఎర్లీ స్టేజ్లో, అంటే ఇప్పుడు 23 సంవత్సరాలు అయింది, ఇంకా 15, 20, 30 సంవత్సరాలు మరి ఎంత ఉండదో తెలియదు. కానీ ఈ 3వ రోజు అయితే కాల నెరవేర్పులు మాత్రం అన్నీ టకటగా స్పీడ్గా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇదొక లెక్క. యేసు ప్రభు వారు రాకడ కూడా అతి సమీపంగా ఉందని మనము పేతురు గారు ఇచ్చినటువంటి లెక్కను బట్టి మనము అర్థం చేసుకోవాలని. అంటే మనం పోవడం అనేది 70-80 సంవత్సరాల తర్వాత పోవడం అనేది ఒక లెక్క, బైబిల్ చెప్తూ ఉంది. అలాగే యేసు ప్రభు వారు మధ్యాకాశంలో పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు, అది కూడా సమీపంగా ఉన్నదనేది అదొక లెక్క. కాబట్టి ఈ 2 లెక్కలు తథ్యం. కాబట్టి మన లెక్కలు మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. హిజ్కియా దగ్గరికి యెషయా వెళ్ళి దేవుని చేత పంపబడి చెబుతున్నాడు ఏమని? నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఆయుష్కాలం ముగించబడుతుంది, నీ ఇల్లు చక్కబెట్టుకో. 91వ కీర్తనలోనే మోషే గారు చెప్తాడు. ఈ 3 లెక్కలు కూడా ఒకే చోట చెప్పాడు మోషే గారు 91వ కీర్తనలో. స్టార్టింగ్లో చదవండి, 4వ వచనం. నీ దృష్టికి
1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి చాలు. మోషే గారు కూడా ఎప్పుడో చెప్పారు, పేతురు గారి కంటే ముందరే. 1000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 1 డే. కాబట్టి మనం ఈ లెక్కల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచిద్దాం. లెక్కల్ని సరి చేసుకోవాలి అంటే ఇంకా ఏం లెక్కలు అని మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేనేమి మిమ్మల్ని ఆల్జీబ్రా అడగను, ట్రిగనామెట్రీ అడగను, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నారు ఇక్కడ, మ్యాట్రిసెస్ అడగను, లేకపోతే క్యాలిక్యులస్ అడగను, ఇంటిగ్రేషన్స్ ఏం అడగను. కానీ సింపుల్ క్యాలిక్యులేషన్స్ మనము ఎల్కేజీ లెవెల్ నుంచి స్టార్ట్ చేసేటువంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ లెక్కలన్నీ రావాలంటే బేసికల్గా 4 ఫండమెంటల్స్ రావాలి. ఏంటది? ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్. గర్ల్సే నోరు తెరుతున్నారు, బాయ్స్ నోరు తెరవట్ల. డివిజన్స్. సో ఈ 4 ఫండమెంటల్స్ ఎవరికైతే తరువుగా ఉండగలుగుతారో వాళ్ళకి బ్యాంక్ పిఓ జాబ్ కానీ, క్లర్క్ జాబ్ కానీ, అలా ఏ జాబ్స్ అయినా, యాప్టిట్యూడ్, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్స్. కాబట్టి ఈ 4 గురించి మనం ఆలోచిద్దాం. టైం బట్టి మనము షార్ట్కట్లో ఈ 4 గురించి ఆలోచిద్దాం. ప్రియమైన దేని బట్టి. ఎందుకంటే ఆడిటింగ్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు కూడా ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ, ఆ అకౌంటెంట్ ఏం చేస్తారంటే యాడ్ చేసుకుంటూ, సబ్ట్రాక్ట్ చేసుకుంటూ అకౌంట్ స్టేట్మెంట్ రాస్తారు కదా, బ్యాలెన్స్ షీటు, ట్రయల్ బ్యాలెన్సు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్స్ ఈ యొక్క అకౌంటెంట్స్ చేస్తూ ఉంటారు బిజినెస్కి సంబంధించి. దాంట్లో ఏంటి, ఎక్స్పెండిచర్స్ అన్నీ లెస్ చేస్తారు, ప్రాఫిట్స్ అన్నీ యాడ్ చేస్తారు. ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ కూడా అమౌంట్స్ దేనికంత డివైడ్ చేస్తారో డివైడ్ చేసి ఆ క్యాలిక్యులేషన్ చేసి ఫైనల్గా అకౌంట్ అనేది మరి కన్ఫర్మ్ చేస్తారు. అలాగే మన జీవితంలో మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మీయంగా మనం సరి చేసుకోవాల్సినటువంటి కొన్ని లెక్కలు అవి. వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ అవర్ లైఫ్? మన జీవితంలో నుంచి మనము తీసివేయవలసినవి ఏంటి, అవాయిడ్ చేయాలి? ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఆదాము వలె వాక్యం చెబుతూ ఉంది, వాడు బాలుడు నుంచి మూర్ఖ స్వభావము కలిగిన వాడు పుట్టిన దగ్గర నుంచి వాడి యొక్క హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. కాబట్టి మనం బాలుడు పుట్టడంలో బాలుడులో పాపం లేదు, కానీ బాలుడు పెరుగుతున్నటువంటి విధానంలో పాపం ఉంది, బాలుడు పుట్టిన విధానంలో పాపం ఉంది. కాబట్టి మనము జన్మించిన మొదటి రోజు నుంచి కూడా మనలో కొన్ని పాపాలు పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని రిమూవ్ చేయాలి ఫస్ట్. సో దట్ ఈస్ ద సబ్ట్రాక్షన్. మన జీవితంలో నుంచి, మన హృదయంలో నుంచి, మన క్యారెక్టర్లో నుంచి, మన యొక్క ఆలోచనలో నుంచి, మన యొక్క క్రియల్లో నుంచి తీసివేయవలసినవి ఉన్నాయి. అవి తీసివేయకుండా నువ్వెంత స్టోర్ చేసినా కానీ యాడ్ అవ్వాల్సినవి యాడ్ అవ్వు. ఈ బాటిల్ ఉందనుకోండి, ఇందులో దీని నిండా మురికి నీరు ఉంది. మురికి నీరు ఎలాగే ఉంచి ఎంత మినరల్ వాటర్ పోసినా కానీ ఇదే నీరుగా ఉంటుంది, మురికి నీరుగానే ఉంటుంది. మొదట దీన్ని ఏం చేయాలి, నీళ్ళు బయట పారబోసి దీన్ని క్లీన్ చేసి, సో దీంట్లో ఉన్నవన్నీ తీసివేసిన తర్వాత ఈవెన్ దీన్ని వాడకుండా 2 నెలలు అలాగే పెట్టినా కానీ, కొత్త బాటిల్ తీసుకొచ్చి పెట్టినా కానీ వెంటనే మినరల్ వాటర్ పెట్టుకుని తాగాం కదా, క్లీన్ చేస్తాం. దీంట్లో ఉన్న మలినాల్ని, డస్ట్ అంతా క్లీన్ చేసి అప్పుడు ఫ్రెష్ వాటర్ని మనం ఇందులో పోసుకొని వాడుకుంటాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో మనము బాలికగా జన్మించిన నాటి నుండి మనలో కొన్ని ఉంటవి స్వాభావికంగా మరి వచ్చేసినాయి. కాబట్టి వాటిని మొదట ఏం చేయాలి, తీసివేయాలి. గలతీ పత్రిక 5:19 ఒకసారి చదవండి. ఏమేమి తీసుకోవాలి, తీసివేసేయాలి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, విభేదములు. లెక్క పెట్టారు ఎన్ని ఉన్నాయో? చాలా ఉంటాయి. ఇంకా ఇదే ఇక్కడే కాకుండా చాలా పత్రికల్లో కూడా మనలో ఉండకూడనివి ఎన్నున్నాయో బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు. మనకే తెలియదు ఒక్కొక్కసారి ఇవి ఉన్నాయని, కానీ ఈ బైబిల్ గ్రంథంలో అవన్నీ మనకి చూపిస్తూ ఉంది. సో వాటిని రిమూవ్ చేయకుండా, వాటిని సబ్ట్రాక్ట్ చేయకుండా మన జీవితంలో ఎంతసేపు మరి దేవుని కార్యాలు చేసినా, ఎంతసేపు ప్రార్థన చేయ. అందుకే యేసుప్రభువు ఏమన్నారు, ప్రభాని ప్రార్థన చేయవ ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు, కానీ ప్రభు చిత్త ప్రకారము తనను తాను పరిశీలించుకుని లెక్క సరి చేసుకుని జీవించేవాడే పరలోక రాజ్యానికి అర్హుడు. కాబట్టి మనలో కోపం లేనిది ఎవరికి? అక్కడ చూస్తే కొన్ని ఐటమ్స్ లెక్కేస్తే అందులో వ్యభిచారము, కోపము, ద్వేషము, పగ, అసూయ ఇవన్నీ చూస్తే సింపుల్గా మనలో కోపం లేనిది ఎవరైనా ఉంటారా? అందరికీ కోపం ఉంటుంది.
పుట్టిన దగ్గర నుంచి ఉంటుంది. పిల్లోడు కూడా కోపం వచ్చేది కదా, అలుగుతాడు. చిన్న పిల్లవాడు అలుగుతాడు, మొరాయిస్తాడు, తల్లిదండ్రుల మాట వినడు, తాతల మాట వినడు, మొరాయిస్తాడు. కోపంతోనే వెళ్ళిపోయి యవనస్తులుగా వచ్చి చాలామంది ఏం చేస్తున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్న లూసిఫర్ యొక్క క్వాలిటీస్ అన్నమాట. ఆ లూసిఫర్ క్వాలిటీస్ ఉంటే మనిషి జీవితంలో మరి దేవునికి చెందకుండా ఆ వ్యక్తిని ఆ లూసిఫర్ ఈడ్చుకుపోయిద్ది. సో కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ని రిమూవ్ చేయకుండా కోపపడుడు కానీ పాపము ఏదైనా సరే ఇట్ లీడ్స్ ఎవ్రీథింగ్ లీడ్స్ టు సిన్ అనమాట. ఆ పాపం తర్వాత మరణానికి తీసుకెళ్ళిపోద్ది, నరకానికి పంపించేస్తుంది. కాబట్టి ఇవన్నీ తీసివేయాలి. తీసివేయడానికి ఒకసారి మనకు శక్తి సరిపోదు. అందుకే దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాలో కోపాన్ని తీసివేయి, నా లెక్కను సరిచేయి. నాలో అబద్ధాన్ని తీసివేయి, నా లెక్కను సరిచేయి. నాలో అవినీతిని తీసివేయి, నా లెక్కను సరిచేయని దేవుడిని అడిగితే ఆయనే లెక్కలు సరిచేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుడు, ఎందుకంటే మనకుగా లెక్కలు సరి చేసుకోవడం ఒక్కొక్క సందర్భంలో చేయలేం, కష్టం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి తీసివేయవలసినవి తీసివేయాలి. అప్పుడు యాడ్ చేయవలసినవి యాడ్ చేసుకుంటే అప్పుడు మనం ఫలించడం ప్రారంభిస్తాం. దేవుని సన్నిధిలో దేవుడు ఎలాగ ఫలింపు చేస్తాడనేది మనకి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యాడ్ చేయవలసినవి తీసివేయవలసినవి తీయకుండా ఎంత యాడ్ చేసినా అది పై మెరుగులాగానే సున్నము కొట్టిన సమాధిలాగానే కనపడద్ది. బాండ శుద్ధి లేని పాకములానే ఉంటుంది అనమాట. పాత్ర శుద్ధి లేకుండా ఒక పోయం ఉంటుంది కదా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని స్థుతులేలా. అందులోకి వెళ్ళొద్దులేండి, మన లైన్ మార్చుకుందాం. అర్థమైందా? బాండ శుద్ధి లేని పాకమేళ. పాత్రను శుద్ధి చేయకుండా పాయసం కడిగినా కానీ, పాయసం తయారు చేసినా కానీ అది ఏమైపోయింది, పాయిజన్గా అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి చిత్తశుద్ధి లేకుండా, హృదయ శుద్ధి లేకుండా, మన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఉన్నవి తీసివేయకుండా ఎంత మనం యాడ్ చేసినా కానీ అది మనకి రుచికరమైనటువంటి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, ఫలించేటువంటి ఆత్మీయ జీవితాన్ని మనకు ఇవ్వదు. కాబట్టి విత్తువాడు ఎంత విత్తినా కానీ, దేవుని సేవకులు ఎంత విత్తినా కానీ నేల చదును లేదు, రాళ్ళు రప్పలు ఆ ముళ్ళకంచెలు ఆ నేలలో నుంచి తీయలేదు. కాబట్టి ఆ విత్తనము ఎంతకీ ఫలించదనమాట. కాబట్టి మొదట నేలను సరి చేసుకోవాలి, తీసివేయవలసినవి తీసివేయాలి. ఒక లెక్చరర్ ఇలాగే బాటనీ క్లాస్ చెప్తున్నారు. బాటనీ క్లాస్ మరి అలా వృక్షాల గురించి, వృక్షశాస్త్రం చెప్తా ఉన్నాడు. ఒక గింజను తీసుకెళ్ళి నేలలో వేసి, నేలను మెత్తగా చదురు చేసి నేలలో వేస్తే కొన్ని రోజులకి అది నీళ్లు పోస్తూ ఉంటే ఆ వాతావరణము, సూర్యరశ్మి, గాలి, నీరు అవన్నీ తీసుకుని ఆ మట్టిలో ఆ గింజ లోపల ఏర్లు ఎదుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకి నేలను ఛేదించుకుంటూ పైకి శాఖోపశాఖలుగా కొమ్మలుగా విస్తరించి ఫలాలు, ఫ్రూట్స్, మరి పువ్వులు ఎలాగో ఫలిస్తుంది అనేది ఆ సబ్జెక్ట్ చెప్తున్నాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత ఒక స్టూడెంట్, క్లాస్లో స్టూడెంట్ వెళ్ళి అడుగుతున్నాడు, లెక్చర్ని అడుగుతున్నారు, సార్ మీరు ఒక గింజను నేలలో పెడితే ఈ విధంగా ఏర్లు తన్ని పైకి ఎదిగిద్ది, ఫలిస్తుందని చెప్పారు కదా, నేను 2 నెలల నుంచి ట్రై చేస్తున్నాను సార్, మరి 2 నెలల నుంచిగా చూస్తున్నాను, నా విత్తనం అయితే వేర్లు అయితే రావట్లేదు, పైకి కూడా రావట్లేదు. అంటే అరే నీకు ఎలా తెలుసురా విత్తనం పెట్టిన తర్వాత వేర్లు రావట్లేదు అని అడిగితే, నేను దాన్ని రోజు పీకి చూస్తున్నాను సార్ అని చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంట? రోజు పీకి చూస్తాను. రోజు పాపంలో పడిపోతే, రోజు లోకంలో పడిపోతే ఏర్లు ఎలా ఎదుగుతాయి? మనకి ఆత్మీయంగా ఎలాగ బలాన్ని పొందుకుంటాం? పైకి ఎలాగా దేవుని సదులు అభివృద్ధి, ఆత్మీయ ఫలాన్ని పొందుకుంటాం? కాబట్టి మనము మన విత్తనాల్ని మొదట తీసివేయవలసినవి తీసివేసి దేవుని సన్నిధిలో ఆ విత్తనాల్ని మన హృదయంలో నాటుకుంటే అప్పుడు ఫలింపు అనేది మన జీవితంలో పొందుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఏమి యాడ్ చేయాలి? తీసివేయవలసినవి ఇంకా మీకు తెలుసు కదా, ఆదాము తీసివేయవలసినవి అక్క తప్పాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆదాము దేవునికి అవిధేయత ప్రారంభమైంది. వాళ్ళ కొడుకులు కయ్యూను, హేబేలు, నరహత్య, అసూయ ప్రారంభమైంది. ఈ లిస్ట్ అంతా అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి ఎంత పెరిగిపోయింది లిస్టు, తీసివేయవలసిన లిస్టు. అది మనకు భారం అయిపోయింది ఇప్పుడు కదా. ఆదాము దగ్గర నుంచి తీసివేయవలసిన లిస్టులు ఎన్నో మనలో పెరిగిపోయినాయి. కాబట్టి అవి తీసివేయాలి ప్రియమైన దేవుని. అందుకే నీ శక్తి చాలదు తీసివేయడానికి. అందుకే యేసుప్రభు రక్తం చిందించారు. ఆ రక్తము ద్వారా ఏ పాపమైనా సరే మనలోంచి తీసివేయడానికి సమస్తము సాధ్యమే. ఆయన రక్తానికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన రక్తము కడగలేనటువంటి పాపము ఏది లేదు. ఆయన రక్తము తీలేనటువంటి మరక ఏది లేదు.
అంత గొప్ప ప్రేమామయుడు, లెక్కలు సరిచేయగలిగినటువంటి మరి శుద్ధమైనటువంటి మంచి అవకాశాన్ని యేసుప్రభు వారు ఇచ్చారు. కాబట్టి లెక్కను సరి చేసుకుందాం. ఆ తర్వాత యాడ్ చేసుకోవాల్సి యాడ్ చేసుకుందాం. గలతీ పత్రిక 22వ అధ్యాయం అక్కడే ఉంటుంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. ఎన్ని ఉన్నాయి? ఇంకా చాలా ఉంటాయి మనం యాడ్ చేసుకోవాల్సి. ఒకవేళ నెగిటివ్స్ అన్నీ ఉంచుకుని పాజిటివ్స్ అన్నీ ఉంటే దాన్ని సున్నము కొట్టిన సమాధితో పోల్చబడింది. కాబట్టి తీసివేసి ఇవన్నీ మనము యాడ్ చేసుకుంటేనే అప్పుడు దేవుడికి ఇష్టమైనటువంటి ఆ లెక్కల్లో ఇందాక చదివాం కదా, బడా మంచి దాసుడా, నీకోసం ఏర్పాటు చేయబడిన నిత్య రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకో అంటాడు. ఎక్కడ లెక్క తేడా వచ్చినా సరే అప్పుడు ఒకవేళ ఆయుష్కాలంలో ఉంటే మనము లెక్కలు సరి చేసుకోలేకపోతే ఉన్న వాటిని కూడా తీసివేసి ఏం చేయమంటాడు? బాగా లెక్కలు సరి చేసుకున్న వాడికి ఇచ్చేయమంటాడు. కాబట్టి మనం యాడ్ చేసుకోవాలి. ప్రియమైన దేని బిడ్డరా, మనం యాడ్ చేసుకోవాల్సినవి యాడ్ చేసుకుంటే మన జీవితం మధురంగా మారిపోద్ది, మధురంగా మారుద్ది, రుచికరంగా మారిపోద్ది. ఒక నేల ఉందన్నమాట. ఆ నేల ఎరుకో ఎలాంటిదంటే ఫలించలేదు. చూడడానికి అందంగా ఉంది, కొబ్బరి చెట్లు, ఈత చెట్లు పచ్చగా ఉంది, కానీ అది నేల మంచిది కాదనమాట. కాబట్టి నేల మంచిది కాదు, శాపభూరితమైనది, ఫలించలేనిదిగా ఉంది అని ఆ యొక్క వాక్యంలో రాయబడినప్పుడు దేవుని సేవకుడు అక్కడికి వెళ్తాడనమాట. చూడండి ఒకసారి 2వ రాజులు 2వ అధ్యాయము 19వ వచనం. ఏంటంట అది, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ నీళ్లు మంచి. నీళ్ళు ఎక్కడ ఉంటవి? లోపల ఉంటాయి. నీళ్ళు ఎక్కడ ఉంటాయి? కనబడవు. అవి పైకి ఛేదించి తాగినప్పుడు టేస్ట్ తెలుస్తుంది. చూడడానికి పట్టణం చాలా అందంగా ఉంది, మంచి రంగురంగుల పట్టణంగా ఉంది, మంచి ఫ్లైఓవర్లు, మెట్రో సిటీలు, మెట్రో ట్రైన్స్, ఏరోప్లేన్స్ అన్నీ బాగానే ఉంది, కానీ నీళ్లు రుచిగా లేవు, సున్నము కొట్టిన సమాధిలాగా ఉంది. కాబట్టి లోపల నీటిని శుద్ధి చేయాలప్పుడు ఆ నీరు బాగోలేకపోవడం వల్ల ఫలాలు ఆగిపోయినాయి, చెట్లు మరడం లేదు, విత్తనం ఫలించడం లేదు, ఫలాలు ఆగిపోయినాయి, బ్రతుకు కష్టంగా ఉంది, జీవితాలు చేదైపోయినాయి, నీరు గారిపోయిన జీవితాలుగా ఉంది. కాబట్టి ఎలీషాతో ఆ యొక్క శిష్యుడు చెప్తున్నప్పుడు అంటున్నాడు, అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి. క్రొత్త పాత్రని ఏం చేయాలి? ఫస్ట్ శుద్ధి చేయాలి. పాత్రను ఫస్ట్ లోపల శుద్ధి చేయాలి. కొత్తగా మార్చబడిన తర్వాత దానిలోనికి ఉప్పు వేసి తీసుకురండి. ఉప్పు వేసి తీసుకొచ్చిన తర్వాత దేవుని యొక్క ఆ యొక్క ప్రవక్త ఏం చేస్తానంటే, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనను. కాబట్టి నీటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదైన. దేవుని స్తోత్రం. విశ్వాసం కలవాలని హృదయంలో నుంచి జీవజల ధారలు ప్రవహిస్తాయన్నమాట. మన హృదయంలో నుంచి మురికి నీరు రాకుండా ఉండాలంటే, చేదు నీరు రాకుండా ఉండాలంటే, విషపు నీరు రాకుండా ఉండాలంటే మొదట మన పాత్రను ఏం చేయాలి? శుద్ధి చేయాలి. దానికి కలుపుకోవాల్సింది ఉప్పు లాంటి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క రక్తం. యేసుప్రభు యొక్క రక్తం ఏంటి? రక్తం ఎలా టేస్ట్ ఉంటుంది? ఉప్పు టేస్ట్లో ఉంటుంది అనమాట. ఆయన రక్తాన్ని మన జీవితంలో శుద్ధి చేసుకుని మనం కలుపుకుంటే అప్పుడు మన నీరు, మన జీవం, మన యొక్క బ్రతుకు ఫలిస్తుంది. కాబట్టి కలుపుకోవాల్సింది మనము కలుపుకోవాలి. సో అకౌంట్స్ అన్నీ క్లారిఫై కరెక్ట్గా ఉంటేనంట మనకి దేవుడు ఏమి ఇస్తాడంట? జీతం ఇస్తాడు కదా. జీతం లేకుండా పని చేయం కదా మనం. ఏదైనా కంపెనీలో జీతం లేకుండా పని చేస్తామా? ఎక్కడికి వెళ్ళిన జీతము కంపల్సరీ. కాబట్టి ఆ జీతం కూడా దేవుడు మనకి రెడీ చేస్తున్నాడు. ఈ లెక్కలు సరి చేసుకుంటూ ఉన్నట్టు అక్కడ శాలరీ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ లెక్కలు ఇలాగే మరుగున పడిపోయినాయి అనుకోండి, ఆ జీతం కూడా భయంకరంగా ఉంటుంది. కాబట్టి వాని క్రియలు అంటే లెక్కలు, వాని లెక్కలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ఏ జీతం కావాలి మనకి? ఆలోచించుకుందాం. ప్రియమైన దేవుని, 2 లెక్కలు కంపల్సరీ.
70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లెక్క నా దినములు లెక్కించడం నాకు నేర్పుము. 3వ రోజు ప్రపంచ పునరుత్థానం. ఈ 2 లెక్కలు ఏదో ఒకటి కంపల్సరీగా ముందు వెనక జరిగిద్ది. ఈ జరిగేలోపు మన లెక్కలు మనము సరి చేసుకుంటే, ఆ లెక్కలు పర్ఫెక్ట్గా ఉంటే, పరలోకంలో దేవుడు మన జీతాన్ని ఒక బంగారు పళ్ళెములో పెట్టుకుని తీసుకొచ్చి మనకి ఎదురెళ్ళిస్తాడన్నమాట. బలా మంచి దాసుడా నా కుమారుడా, నీకోసం ఏర్పాటు చేయబడిన నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొని. అందుకే పరలోక రాజ్యంతో లెక్కలు కంపేర్ చేసి ప్రభువారు దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.